మోడీ పథకాలు పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అవుతున్నాయి. మోడీ పథకాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతపు రీచ్ అయ్యాయి, అటవీ ప్రాంతాలని రీచ్ అయ్యాయి. ఇప్పుడు శాసకీయ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాయి. అది ఇప్పుడు పవన్ గారు పదే పదే మాట్లాడుతున్నారు. అది కేంద్రం ఇచ్చిన డబ్బులు. అట్లాగే పంచాయతీరాజ్కి ఇచ్చే డబ్బులు, రోడ్లు వేయడానికి, మంచినీళ్ళ పంపులు కేంద్ర ప్రభుత్వ నిధులు. ఆ శాఖకి ఈయనే మంత్రి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం డబ్బులు, ఆ శాఖకి ఈయనే మంత్రి. దాంతోనే కదా తొట్టు కట్టించింది ఊరంతా కూడా. ఒక ఊర్లో ఒక తొట్టి ఈ గేదెలకి వాటికి. ఈ గ్రామీణ గిరిజన ప్రాంతాల మౌలిక వస్తువులు అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అది దాన్ని ఈయన అమలు చేశారు ఖచ్చితంగా. దాంట్లో ఈయన చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం పథకాలు ఉంటే సరిపోవు, అది రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకి చేరువ చేయాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో కాకుండా చూస్తే ఆయన అడ్మినిస్ట్రేటివ్ పరంగా తన శాఖ పనులు, ఈవెన్ అడవుల్లో ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చాలా కమిట్మెంట్ తో కుంకీల్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రీసెంట్ గా ఏఐతో తీసుకొచ్చి తుపాకీ శబ్దాలు వినబడతాయి ఏనుగు కనబడగానే, అవి పరిగెత్తుకుని వెనక్కి పారిపోతాయి. అది నన్ను అడిగితే దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు భవిష్యత్తులో. అట్లాంటి సిస్టమ్స్ అనేటటువంటి ఖచ్చితంగా ఆయన మెరుగైన, అంటే ఓ రకంగా చెప్పాలంటే డిస్టింక్షన్ పాస్ అయినట్టు ఆయన ఇప్పుడు ఆయన శాఖ. అవును అవును సార్. కానీ ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ వైటేజ్ కూటమిలో దక్కడం వల్ల ఇది సాధ్యం అవుతుందా? మిగిలిన మంత్రులు ఆ ప్లేస్ లో ఆ శాఖకి వేరే మంత్రి ఉంటుంటే నిజంగా శాసక